యేసుక్రీస్తు ప్రభు తన దయతో ఎవరైతే క్షమాపణకు అర్హత లేదో వారిని క్షమించి, వారి జీవితాన్ని బాగు చేసి, వారి ద్వారా సమాజాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1-8 వచనాలు. ఆ రోజుల్లో వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. ఆ భయంకరమైన పాపం ఊరిలో ఉండకూడదు అని. దేవుని దృష్టిలో పాపం అసహ్యమైనది, క్షమించరానిది. అది మానవునికి, దేవునికి మధ్యలో ఉండే సంబంధాన్ని పాడు చేస్తుంది. మానవుణ్ణి శారీరకంగా, మానసికంగా కూడా. ఈ స్త్రీ బ్రతకటానికి తాను అర్హురాలు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన తన దయతో ఆమెను క్షమించి, ఆమెకు నూతన జీవితాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క దయను అర్థం చేసుకొని, ఆయన దగ్గర పశ్చాత్తాప పడతారో, ఆయన క్షమాపణకు అర్హత లేని వారందరికీ క్షమాపణ దయచేస్తాడు. వారు ఆ పాపానికి దూరంగా ఉంటూ, దేవుని ఇష్టలుగా ఉంటూ, సమాజాన్ని కట్టేవారుగా, విలువలతో దాన్ని నింపేవారుగా ఉంటారు. తద్వారా వారి ప్రభావం సమాజంలో హార్మోనీని, పీస్‌ని, ట్రస్ట్‌ని, ఈక్వాలిటీని, జస్టిస్‌ని తీసుకొస్తుంది. చిన్న భిన్నమైన సంబంధాలు పునరుద్ధరించబడతాయి. ఐక్యత ఉంటుంది.